శ్రీమాత్రే నమ. మేషనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ. నిన్న అశ్విని నక్షత్రం గురించి చెప్పడం జరిగింది. అంటే దానికి తగ్గ మంత్రం ఏది, జీవితాంతం ఆ మంత్రాన్ని చెప్పుకుంటే 100% సక్సెస్ అవుతుందని చెప్పడం జరిగింది. దయచేసి ప్రేక్షకులకు ఒక విన్నపం, సరే ఎన్ని రోజులు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, ఈ క్వశ్చన్లు ఆ క్వశ్చన్లు వచ్చాయంటేనే ఇష్టం లేనట్టు లెక్క. అడగండి. నేను ఒకటే మాట్లాడుతున్నానండి, నక్షత్రానికి సంబంధించిన ఒకే ఒక మంత్రం అని చెప్పాను, జీవితాంతం ఉపయోగపడుతుందని. అంటే నాకు తెలిసి ఇది కానీ బాగా చదువుకొని బాగా బైహార్ట్ చేసి కంఠస్థ చేసి నేర్చుకోగలిగితే చదవడానికి 10 సెకండ్లు పడుతుందండి. ఒక్కసారి చదవడానికి 10 సెకండ్లు నాకు తెలిసి. సో అట్లా నిమిషానికి ఎన్ని అవుతుంది, 6 అవుతాయి. మనకు కావాల్సిన 108 అంతే కదా, 18 నిమిషాలు పడుతుంది, మ్యాక్సిమం 20 నిమిషాలు. చలో హాఫ్ అన్ అవర్, 24 గంటలలో మన జీవితాన్ని మార్చగలిగే శక్తి అమ్మవారికి భగవంతుడికి ఉన్నప్పుడు మరి కనీసం హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ మనం టైం స్పెండ్ చేయలేమా? దయచేసి అలా అడగండి. జీవితం బాగుపడుతున్నప్పుడు 100% గ్యారంటీ ఇస్తా బాగుపడుతుంది. కూర్చుంటారా, ఆఫీస్లో కూర్చున్నప్పుడు కాళ్ళు చెప్పులు లేకుండా పక్కన కూర్చొని చెప్పండి, 100% బాగుంటుంది. దీంతో పాటు మొన్న ఒకటి ఇచ్చాను, దదానో భాస్వంతం అని 16వ శతకంలో 59వ శ్లోకం, అది కూడా యాడ్ చేసుకోండి. దీనివల్ల మీ నక్షత్రానికి తోడు 9 గ్రహాలు కూడా అనుకూలిస్తాయి కాబట్టి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. 100% చెప్తాను నేను. ప్రతిదానికి ఇప్పుడు అశ్విని నక్షత్రం డిస్క్రిప్షన్ కింద లింక్ ఇచ్చానండి. అంతకుముందు శ్లోకము దధానోపస్వత్వం అమృత నిలయోహో అని, ఈ రెండు చదువుకోండి. భరణి నక్షత్రం ఉంది, భరణి నక్షత్రానికి అది దధానో, ఆ 2 చదువుకోండి. అంటే నక్షత్రానికి ఆ శ్లోకం అంటే 8 లైన్లు, అంటే మీకు 2 కలిపితే 108 అంటే ఒక మ్యాక్సిమం 55 నిమిషాలు పడుతుందంటే 1 అవర్ స్పెండ్ చేయలేమా? మీకోసమే కదా. కాబట్టి ఇది శంకరాచార్యులు గారు ఇచ్చిన శ్లోకాలే కదా. ఈరోజు భరణి నక్షత్రానికి ఎలా ఉంటుంది, నమ్మి విశ్వాసంతో చేస్తే 100కు 100% ఫలితం ఇస్తుందనడంలో తెలియదండి. అదేదో రీసెంట్గా ఒక సినిమా 8 వసంతాలు ఏదో సినిమా చూస్తే రచయితల గురించి సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక రచయిత్రి అంటే హీరోయిన్ రచయితతో హీరోతో, మీకు ఈ కథ ముందుగానే ఊహించి రాశారా లేకుంటే ప్రేక్షకుల కోసం రాశారా అని ఏదో డైలాగ్ అడిగితే ఒక మాట అంటాడు, నిజమో అబద్ధమో పుస్తకం పూర్తి పాఠకుని గుండెల్లో గుప్పెడంత ఆశ నింపకపోతే ఈ రచయితల చేతిలో ఈ అక్షరాలు ఎందుకండి అని కదా. నిజమో అబద్ధమో సమస్యతో జ్యోతిష్య పండితుని దగ్గరికి వచ్చిన ఒక కస్టమర్ యొక్క ఆ సమస్యకు పరిష్కార మార్గం ఆశతో నింపకపోతే ఈ శాస్త్రాలు ఎందుకు, ఈ జ్యోతిష్యం ఎందుకు కదా. చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి నా వైపు నుంచి మా గురువులు చెప్పిందే మీకు చెప్తున్నాను. 100కు 100% పనిచేస్తాయి, నమ్మి విశ్వాసంతో చేయండి. ఇక భరణి నక్షత్రం, కాలభీత విప్రబాల పాలతే నమ శివాయ, శూలభిన్న దుష్ట దక్ష పాలతే నమ శివాయ, మూల కారణాయ కాలతే నమ శివాయ, పాలయాధున దయాలవాలతే నమ శివాయ. మొట్టమొదటి లైను, కాలభీత విప్రబాల పాలతే నమ శివాయ. కాలభీత విప్రబాల పాలతే నమ శివాయ. కాలభీత అంటే యాక్చువల్గా కాలానికి భయపడేవాడు, చిన్నపిల్లలు, అక్కడ విప్రులు అంటే బ్రాహ్మణులు అని అర్థం. బ్రాహ్మణులు అంటే కులము కాదు. సో వీరికి అందరినీ కూడా పాలించేవాడు
ఆ భగవంతుడే శివుడే అని చెప్పి వదిలేశారనుకోండి, పరిపూర్ణత ఉండదు. అది వ్యావహారిక చింతన. పారమార్థిక చింతన ఏంటంటే కాలభీతుడు అంటే కాలుడు అంటే యముడు అని అర్థం. కాలభీత యముడికి భయపడి విప్రబాలుడు చిన్న పిల్లవాడు, ఆ పిల్లవాడిని కూడా నువ్వు కాపాడావు కదయ్యా అని. అంటే ఎవడు? యముని చూసి భయపడినవాడు మార్కండేయుడు. చిన్నపిల్లవాడు మార్కండేయుడు గన భయపడితే శివుడు వచ్చి రక్షిస్తాడు. కాబట్టి కాలభీత విప్రబాల పాలతే నమ శివాయ అని అర్థం. అంటే యముణ్ణి చూసి భయపడు మార్కండేయుని నువ్వు రక్షించావు కదయ్యా, కాబట్టి మమ్మల్ని కూడా రక్షించు అని. సో కాలభీత విప్రబాల పాలతే నమ శివాయ. రెండవ లైన్ శూలభిన్న దుష్ట దక్ష పాలతే నమ శివాయ. శూలభిన్న దుష్ట దక్ష పాలతే నమ శివాయ. శూలభిన్న దుష్ట దక్ష పాలతే నమ శివాయ. అంటే తన త్రిశూలముతో దుష్టశక్తులన్నింటినీ రక్షించేవాడు, పాలించేవాడు అని అర్థం. అయితే పారమార్థిక చింతన ఏంటంటే తన త్రిశూలంతో ఏ దుష్టులైతే ఇది చేస్తారో ఆ దుష్టుని ఎప్పుడు రక్షించాడు, ఎప్పుడు దుష్టుల నుంచి కాపాడాడు? దక్ష ప్రజాపతిది. కాబట్టి అంటే దుష్టుడైన దక్ష ప్రజాపతి ఆ శూలం చేత నువ్వు బాధించి విముక్తులను చేశావు అని అర్థం. శూలభిన్న దుష్ట దక్ష పాలతే నమ శివాయ. ఇక మూడవ లైను మూల కారణాయ కాలకాలతే నమ శివాయ. ఎంత అద్భుతం చూడండి. మూల కారణాయ కాలకాలతే నమ శివాయ. అంటే ప్రపంచ సృష్టికి మూలకారుడు నువ్వు. అంటే అన్నిటికీ కారకుడైన వాడివి నువ్వు. కాలాన్ని కూడా అధిగమించిన కాలకాలుడివి నువ్వే. అంటే కాలకాలుడు అంటే మృత్యువుకే మృత్యువైన శివుడివి నువ్వు. అటువంటి శివుడికి నమస్కారం అయ్యా అని చెప్పడం. సో మూల కారణాయ కాలకాలతే నమ శివాయ. ఇంత అద్భుతం అండి. ఇంతకన్నా మనకు కావాల్సింది ఏంటి? ఇంకా చివరిది నాలుగవ లైన్ పాలయాధునా దయాలవాలతే నమ శివాయ. పాలయాధునా దయాలవాలతే నమ శివాయ. పాలయాధునా దయాలవాలతే నమ శివాయ. దయగలవాడా, ఇప్పుడే మమ్మల్ని రక్షించయ్యా, నువ్వు మమ్మల్ని పాలించేవాడివి నువ్వే, మమ్మల్ని పరిపూర్ణంగా రక్షించయ్యా అని చెప్పడంలో ఎంతటి ఇదని చూడండి. కాబట్టి నువ్వు దయాత్ర హృదయం కలిగిన వాడివి. నీకు నాకు ఏ సంబంధము అవసరం లేదు. ఎందుకంటే పశుపతివి, పశువులను కూడా రక్షించావు. కాబట్టి పశుమాంపతి సర్వజ్ఞ ప్రేత కృపయా పాలయ విభవాని కదా. కాబట్టి నువ్వు నన్ను పాలిస్తావయ్యా, నన్ను కూడా పాలించు. పాలయాధున దయాల వాలతే నమ శివాయ అని. కాబట్టి 100% మీరు కనుక నమ్మి విశ్వాసంతో ఉంటే భగవంతుడు ఖచ్చితంగా చేస్తాడు. మళ్ళీ ఒకసారి చెప్తాను. కాలభీత విప్రబాల పాలతే నమ శివాయ. శూలభిన్న దుష్ట దక్ష పాలతే నమ శివాయ. మూల కారణాయ కాలకాలతే నమ శివాయ. పాలయాధునా దయాలవాలతే నమ శివాయ. చిన్నగా ఒకసారి మళ్ళీ మీకు చెప్పిస్తాను. కాలభీత మొదటి లైన్ కాలభీత విప్రబాల పాలతే నమ శివాయ. పాలతే నమ శివాయ. కాలభీత విప్రబాల పాలతే నమ శివాయ. రెండవ లైన్ శూలభిన్న దుష్ట దక్ష పాలతే నమ శివాయ. శూలభిన్న దుష్ట దక్ష పాలతే నమ శివాయ. మూడవ లైన్ మూల కారణాయ
మూల కారణాయ కాలకాలతే నమః శివాయ కాలకాలతే నమః శివాయ కాలకాలతే నమః శివాయ మూల కారణాయ కాలకాలతే నమః శివాయ. 4వ లైన్ పాలయాధునా పాలయాధునా దయాలవాలతే నమః శివాయ దయాలవాలతే నమః శివాయ పాలయాధునా దయాలవాలతే నమః శివాయ. చివరగా కాలభీత విప్రబాల పాలతే నమః శివాయ శూలభిన్న దుష్ట దక్ష పాలతే నమః శివాయ మూల కారణాయ కాలకాలతే నమః శివాయ పాలయాధునా దయాలవాలతే నమః శివాయ. దీంతో పాటుగా డిస్క్రిప్షన్లో ఇంతకుముందు దదానో భాస్వత్వం అనే నా శ్లోకాన్ని కూడా లింక్ పెడుతున్నాను. ఈ రెండు మీరు చూసి ఈ 2 శ్లోకాలు రాసుకొని ఆ నవగ్రహాలకు అది ఇది నక్షత్రానికి జీవితం అంతా ఇంకా వేరే అవసరం లేదు. మీరు ఒక 1 వీక్ చేసి చూడండి, ఎన్ని రోజులు అడగండి, మీకు ఎంత కావాలి, ఎంత అధికస్తే అధికాలం. ఒక రోజుకు ఒక ½ గంట కూర్చుంటే ఏమవుతుందండి, దీని మీదనే కాన్సన్ట్రేట్ చేయండి, 100% మీకు వస్తుందండి, అద్భుతంగా పనిచేస్తుంది. సో భరణి నక్షత్రం వాళ్ళ అన్ని పాదాలకు 4 పాదాలకు కలిసి ఇచ్చాను. భరణి నక్షత్రం వాళ్ళకు ఈ శ్లోకం ఉపయోగపడుతుంది. సో భరణి నక్షత్రం ఉన్న వాళ్ళు నామ నక్షత్రమైన జన్మ నక్షత్రమైన మీకు ఏది తెలిసి ఉంటే అది భరణి నక్షత్రం అయితే ఈ శ్లోకం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నమ్మి విశ్వాసంతో చేయండి. శుభం భూయాత్. మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ.